సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారైతే అనుకుంటాను. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ చిత్తూరు. ప్రజెంట్ ఊరికైతే వెళ్తాను, చిన్న వర్క్ ఉండి. సో బైక్లో కొన్ని చేంజెస్ అయితే చేయించేసిన మన అప్కమింగ్ మాన్సూన్ రైడ్ కోసం. సో ఏమేమి చేంజెస్ చేయించిన, ఎంత ప్రైస్ అయింది, మొత్తం నీట్గా నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అట్లనే మీకు ఇంకొకటి చూపిస్తా, హ్యాండిల్ బార్ అయితే చేంజ్ చేసేసిన. సో మీరు ఎవరైతే అడ్వెంచర్కి ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్ హ్యాండిల్ బార్ ఫిక్స్ చేయాలనుకుంటున్నారో ఈ వీడియో చూసినారనుకోండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా ఫిక్స్ చేసినా ఏమనేసి. నాకు తెలిసినంత వరకు ఈ వ్యూ కొంచెం చూడడానికి మీకు కొత్తగా ఉంటుంది. కొన్ని రోజులు లేండి, మళ్ళీ ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. సో ఫస్ట్ ఎక్కడి నుంచి మాట్లాడుకుందాం అంటే టైర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రీవియస్ యూజ్ చేసిన టైర్స్ వచ్చేసి మ్యాక్సెస్, ఈసారి రైజ్. యాక్చువల్లీ ఈసారి కూడా నేను మ్యాక్సెస్కే వెళ్ళిపోదాం అనుకున్నా, ఎందుకంటే లిటరల్లీ మ్యాక్సెస్ అయితే నాకు అంత బాగా నచ్చేసింది. సీరియస్లీ చెప్పాలంటే మ్యాక్సెస్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. మ్యాక్సెస్కే వెళ్ళిపోదాం అనుకున్నా, కాకపోతే మ్యాక్సెస్లో ఫ్రంట్ టైర్ ఉంది కానీ బ్యాక్ టైర్ అయితే లేదు. సో ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క గ్రిప్ వేస్తే బాగుంటుంది అనేసి ఇంకా రైజ్లో చెక్ చేసిన. రైజ్లో అయితే లక్కీలీ 2 టైర్స్ అవైలబుల్ ఉన్నాయి విత్ సేమ్ ప్యాటర్న్. ఇంకా అందుకే రైజ్ టైర్స్ అయితే ఇప్పించేసిన. సో ఈ రైజ్ టైర్స్ అయితే నాకు అరౌండ్ 7,700 పడింది. మ్యాక్సెస్ వచ్చేసి 6,700 పడింది. నాకు నిజంగా మ్యాక్సెస్ కానీ 2 టైర్లు విత్ సేమ్ ప్యాటర్న్ అవైలబుల్లో ఉంటే మాత్రము నేను కళ్ళు మూసుకొని మ్యాక్సెసే తీసుకుంటాను. లిటరలీ లదాఖ్లో ఉమ్లింగ్లాలో రైడ్ చేసేటప్పుడు కానీ, కార్దుంగ్లాలో రైడ్ చేసేటప్పుడు కానీ ఎక్కడ కానీ కొంచెం హ్యాండీ లేదు, అట్లా స్లిప్ అవ్వలా, ఏం కావాల బండి. అంత బాగా గ్రిప్ ఇచ్చింది నాకు ఈ మ్యాక్సెస్ టైర్స్ మాత్రం. లిటరలీ అంత బాగా కాపాడింది నన్ను అయితే ఈ మ్యాక్సెస్ టైర్స్. సో అన్లకి ఇంకేం చేద్దాం, ఇంకా లేదు టైర్ సైజు. సో దానివల్ల ఇంకా చేంజ్ చేయాల్సి వచ్చింది. సో ఇంకా టైర్ గ్రిప్ చూసుకోవచ్చు, చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు రైస్ టైర్స్ కూడా. బట్ నేను ఇప్పుడే దీని రివ్యూ అయితే చెప్పను, కొంచెం టైం తీసుకొని ఆఫ్ రోడింగ్ కానీ అన్నీ ప్రాపర్గా రైడ్ చేసి, హైవేలో కానీ ఆఫ్ రోడింగ్ కానీ మొత్తం అన్ని రకాల రోడ్స్లో రైడ్ చేసి నేను మీకు ఒక డీటెయిల్ రివ్యూ అయితే ఇస్తా. ఓకే, నెక్స్ట్ దేని గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రోట్రానిక్స్ ఛార్జర్ మొత్తం USB హబ్బే మార్చేసిన. దానికి ముందు వచ్చేసి ఇట్లా కార్లో పెట్టే సాకెట్ లాగా వస్తానుంది. అది ఎందుకు మార్చిన అంటే ఊరికే వానబడింది అనుకోండి, రిమూవ్ చేసి లోపల పెట్టాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి ఆ వైరు ఏదైతే ఉందో అది ఊరికే కట్ అయిపోతూనే ఉంటుంది. దాన్ని ఇప్పటికీ 2 మార్చిన నేను. ఇట్లా కాదనేసి ఏదైనా సొల్యూషన్ ఉందా అని చూసిన యూట్యూబ్లలో ఆడ కొన్ని రోజులు బాగా ఎతికిన, మళ్ళీ ఒక సొల్యూషన్ దొరికింది. ఆ హబ్బే చాలా మంది మార్చేసినారు అడ్వెంచర్కి. సో ఇంకా నేను ఇంకా అట్లే ట్రై చేద్దామనేసి ట్రై చేసిన, వర్కౌట్ అయింది. కాకపోతే నేను వైర్ ఎక్కడ ఏం కానీ కట్ చేయలేదు. ఆ జస్ట్ ఆ వైర్ పైన ప్లాస్టిక్ లేయర్ వస్తుంది కదా, జస్ట్ దాన్ని కొంచెం అట్లా స్లీవ్ చేసి దీనికి 2 వైర్లు వస్తాయి కనెక్షన్. ఆ 2 వైర్లు కనెక్షన్ ఇచ్చేసి హబ్బు మార్చేసిన. సో పాతదైతే చూడడానికి ఎట్లా ఉంటుంది, కొత్తది ఈడ ఫిక్స్ చేసిన. దీనికి డైరెక్ట్ USB అండ్ Type-C 2 కేబుల్స్ ఫిక్స్ చేసుకోవచ్చు. దానికి అట్లా కాదు, పాతది. సో పాత సాకెట్లోకి ఇది ఏదైతే ఉందో ఈ సాకెట్ని ఇన్స్టాల్ చేసి మళ్ళీ దానిపైన USB ఆర్ Type-C కేబుల్స్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. పెద్ద తలనొప్పి. ఇదైతే అట్ట కాదు, డైరెక్ట్గా క్యాప్ ఓపెన్ చేసినామా, ఫిక్స్ చేసినామా, అంతే, సింపుల్, పెద్ద పంచాయతీ ఏమి ఉండదు. సో నెక్స్ట్ స్పాకెట్ గురించి అయితే మాట్లాడుకుందాం. స్పాకెట్ కూడా చేంజ్ చేయించేసిన. యాక్చువల్లీ స్పాకెట్ ఇంకా ఒక 5,000 కిలోమీటర్స్ వచ్చి ఉండాలి. కాకపోతే ఎక్కడ దెబ్బ అయిందంటే చైన్ స్పాకెట్ హైదరాబాద్లో ఆయిల్ సర్వీస్ చేయించిన కదా. సో నేను ఆ అన్నకి చిలక్కు చెప్పిన, అన్న నువ్వు ఆయిల్ ఫిల్టర్ తప్పించి ఇంకేం టచ్ కూడా చేయొద్దు అన్న. సో ఆ అన్న ఏం చేసినాడు, చైన్లో చేయి పెట్టేసినాడు. సో ప్రాపర్గా టైట్ చేయాలి అన్న. సో కొంచెం అన్లెవెల్గా పెట్టించేసినాడు చైన్ని. దానివల్ల ఏమైందంటే నేను అట్లే తోలుకొని వచ్చేసిన హైదరాబాద్ నుంచి చిత్తూరుకి. సో చైన్ అయితే కంప్లీట్లీ డెడ్ అయిపోయింది. ఇంకా చైన్ స్పాకెట్ కూడా మార్చేసిన. గోల్డెన్ బ్రాస్ నేను ఎప్పుడూ వేయించేదే చైన్ స్పాకెట్. 250 ఉన్నప్పటి నుంచి వినయ్ బ్రో అయితే నాకు గోల్డ్ బ్రాస్ తప్పించి ఏది వద్దు, అదే రికమెండ్ చేస్తాడు వినయ్ బ్రో కూడా. నేను అందుకే ఇంకా గోల్డ్ బ్రాస్కి వెళ్ళిపోయినా. చైన్ స్పాకెట్ ప్రైస్ అయితే నాకు అరౌండ్ 3,700 రూపీస్ పడింది. టైర్స్ వచ్చేసి 7,700. ఈ ప్రోట్రానిక్స్ ఛార్జింగ్ సాకెట్ వచ్చేసి అరౌండ్ 900 అనుకోండి. ఇప్పుడే ఒక చిన్న టీ బ్రేక్ అయితే తీసుకున్నా, కొంచెం తలనొప్పిగా ఉండింది. లాస్ట్ ఒక 2-3 డేస్గా ఫీవర్, కోల్డ్ మామూలు కొట్టట్లా, మళ్ళీ గట్టిగా కొడుతుంది. ఎక్కువ నీరసం వచ్చేస్తుంది అబ్బా ఈ కోల్డ్ ఫీవర్ వచ్చినప్పటి నుంచి. టైర్స్ గురించి మాట్లాడుకున్నాం, ఛార్జింగ్ సాకెట్ గురించి మాట్లాడుకున్నాం, చైన్ గురించి మాట్లాడుకున్నాం. ఈ 3 ఒకే రోజు ఫిక్స్ చేసిన. లదాఖ్ రైడ్ కంప్లీట్ అయిన ఒక 1 వీక్కే మొత్తం ఆర్డర్ పెట్టేసి అన్నీ వచ్చేసినాయి.
ఒక 1-2 వీక్స్కే ఫిక్స్ చేసినాను. హ్యాండిల్ బార్ మాత్రం ఈరోజు ఫిక్స్ చేసిన. ఇప్పుడు నీట్గా క్లీన్గా హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, హ్యాండిల్ బారు నేను 7 months బ్యాక్ ఆర్డర్ పెట్టిన. అడ్వెంచర్ నేను ఎప్పుడైతే తీసుకున్నానో అప్పుడు ఆర్డర్ పెట్టిన. కాకపోతే అప్పుడు ఫిక్స్ చేసినాము. అప్పుడు ఫిక్స్ చేస్తే మొత్తం అంతా ఫిక్స్ అయిపోయింది. కాకపోతే మాకు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఏబిఎస్ కేబుల్ ఉంది కదా, ఈ ఏబిఎస్ కేబుల్ దగ్గర మాకు ప్రాబ్లం వచ్చింది. ఓకే, సో ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్ వాళ్ళని కాంటాక్ట్ అయినాం. ఈ హ్యాండిల్ బార్ వాళ్ళదే కాబట్టి వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏం చెప్పినారంటే ఏబిఎస్ కేబుల్ అడ్జస్ట్ చేయండి అది ఇదని చెప్పినారు. మళ్ళీ ప్రాపర్ రెస్పాన్స్ లేదు వాళ్ళ దగ్గర నుంచి. సో మాకు కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇంకా ఎందుకులేండి ఏబిఎస్ కేబుల్ని ఎక్కువ టచ్ చేయకూడదు, పెద్ద ప్రాబ్లం అవుతుంది అనేసి వదిలేసిన. ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఈ హ్యాండిల్ బార్ ఫిక్స్ చేసినప్పుడు ఇట్లా లెఫ్ట్కి రొటేట్ చేసాం కదా హ్యాండిల్, టర్నింగ్ దగ్గర కానీ అట్లా ఊరికే హ్యాండిల్ బార్ ఫిక్స్ చేసి ఇట్లా హ్యాండిల్ని ఇట్లా ఫ్రీగా ఇట్లా రొటేట్ అవుతుందో లేదో చెక్ చేసిన. ఏబిఎస్ కేబుల్ టైట్గా ఉంది. అట్లుంటే చాలా ప్రాబ్లం అవుతుంది అనేసి ఇంకా నేను అప్పుడు ఫిక్స్ చేయలే. ఒక 1 week బ్యాక్ అనుకుంటా నేను ఎప్పుడో ట్రై చేసినాం ఫిక్స్ చేద్దాం అనేసి. కాకపోతే అప్పుడు ఏం మిస్ అయిందంటే హ్యాండిల్ బార్ స్పేసర్స్ ఒక ఇదిలాగా వస్తాయి. నేను మీకు ఇక్కడ ఇమేజ్ డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఆ స్పేసర్స్ పెట్టి హ్యాండిల్ బార్ దానిపైన పెట్టి మనం లాక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ క్లిప్స్ కనిపిస్తాను కదా, సో అట్లా లాక్ చేయాల్సి వస్తుంది. కాకపోతే నేను ఎప్పుడో 7 months బ్యాక్ పెట్టిన ఆర్డర్ కదా, సో ఆ స్పేసర్స్ కూడా మిస్ అయిపోయినాయి. ఎక్కడ మిస్ అయినాయో తెలియదు. సో ఇంకా మళ్ళీ మా ఫ్రెండ్కి కాల్ చేసి ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్కి ర్యాపిడో పెట్టి వాడు ఆ కొరియర్ తీసుకొని ఆ కొరియర్ నాకు బస్సులో పంపించి ఇది చేసినాడు. మళ్ళీ ఈరోజు వినయ్ బ్రోని ఎట్లయినా పిలిచి ఈరోజు మనం ఫిక్స్ చేయాలి బ్రో అని వినయ్ బ్రోతో మాట్లాడి కూర్చొని నీట్గా ఫిక్స్ అయితే చేసినాము. కాకపోతే ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్ వాడికి నేను కాల్ చేసిన, ఇట్లా చెప్పిన నా ప్రాబ్లము, నాకు ఏబిఎస్ కేబుల్ దగ్గర ఇష్యూ వచ్చింది, పోయినసారి నేను ఆల్రెడీ ఫిక్స్ చేసిన, నెక్స్ట్ రైడ్కి నాకు ఖచ్చితంగా ఈ హ్యాండిల్ బార్ని నేను టెస్ట్ చేయాలి, నేను ఫిక్స్ చేసి తీరాలి, నాకు మీ సైడ్ నుంచి హెల్ప్ కావాలంటే ఆయన ఏం చేసినాడంటే కొన్ని ఫిక్స్ చేసిన హ్యాండిల్ బార్స్ ఉంటాయి కదా అడ్వెంచర్కి, సో ఆ వైరింగ్ ఎట్లా చేసినాడో కంప్లీట్ కొన్ని ఫొటోస్ పెట్టినాడు. సో వినయ్ బ్రోకి ఆ ఫొటోస్ చూసి కొంచెం క్లారిటీగా అర్థమైపోయింది. కరెక్ట్గా ఒక 1.5 hour నీట్గా ఫిక్స్ చేసి వదిలేసినాము. అన్నీ ఫిక్స్ అయిపోయినాయి. ప్రాపర్ ఫిట్టింగ్తో ఉంది. అసలు కనుక్కోలేరు ఎవరు, అట్లుంది. చేంజెస్ 2 చోట్ల మాత్రమే చేంజెస్ చేసింది. ఒకటి వచ్చేసి క్లచ్ కేబుల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి హ్యాండిల్ బార్తో. ఆ క్లచ్ కేబుల్ పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. సో ఆ క్లచ్ కేబుల్ పార్ట్ నెంబర్ కూడా నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. అండ్ ఇంకొకటి మెయిన్ ప్రాబ్లం వచ్చింది మాకు ఎక్కడ, ఏబిఎస్ కేబుల్ దగ్గర. సో నేను ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్ పెట్టిన ఇమేజెస్లో ఏబిఎస్ కేబుల్ని ఇటు సైడ్ ఫోర్క్ నుంచి ఇట్లా లోపలికొనింది, దాన్ని బయటికి తీసి లోపల ఇంజన్ దగ్గర కొన్ని ట్యాగ్స్ ఉంటాయి, ఆ ట్యాగ్స్ని కట్ చేస్తే ఈ ఏబిఎస్ కేబుల్ కొంచెం పైకి ఎక్స్టెండ్ అయినప్పుడు హ్యాండిల్ బార్కి కరెక్ట్గా సెట్ అయిపోయింది. సో అక్కడ 100% ప్రాబ్లం మాది సాల్వ్ అయిపోయింది. నేనైతే నాకు ఎంత సంతోషం అయిపోయిందంటే హ్యాండిల్ బార్స్ ఫిక్స్ అయిపోయినాక పట్రాని సంతోషం అయిపోయింది. వినయ్ బ్రో అయితే ఇంకా బ్రో సాధించేసినాం బ్రో అనేసాడు వినయ్ బ్రో అయితే లాస్ట్కి. సో 3rd time అనుకుంటా ఇది మేము ఫిక్స్ చేసింది హ్యాండిల్ బార్. ఇప్పుడు కూర్చుని యాక్చువల్లీ బెంగళూరుకి తీసుకొని వెళ్ళి ఫిక్స్ చేసుకోవచ్చు, కాకపోతే నాకు అంత ఓపిక లేదు. ప్లస్ బెంగళూరుకి వెళ్ళి రావాలన్నా కూడా 2 ఫ్యూయల్ ట్యాంకులు అయిపోతుంది. సో వినయ్ బ్రోకి కంప్లీట్ నాలెడ్జ్ ఉంది కేటీఎం పైన, లేదని నేను చెప్పలే. కాకపోతే వైరింగ్, ఈ హ్యాండిల్ బార్ దగ్గర ఎట్లా అంటే వైరింగే పెద్ద తలనొప్పి. సో ఇదంతా అయ్యింది. మొన్న వైజర్ ఏమైందంటే నేను ఇట్లా రిమూవ్ చేస్తాను, వైజర్ని ఇట్లా రిమూవ్ చేస్తాను, పట్టును లాక్ ఇరిగిపోయింది. ఇంకా కొంచెం దూరం ముందుకు పోతే పిన్ లాక్, వైజర్ పైన పిన్ లాక్కి కొంచెం ఒక రకమైన ఇదిలాగా ఉంటుంది, అది ప్లాస్టిక్ లాగా. సో ఆ ప్లాస్టిక్ కూడా ఇరిగిపోయింది. పిన్ లాక్ అట్లే జమ్మని ఊడుతుంది, కిందకి వస్తుంది. ఏంది ఇది వైజరా పిన్ లాక్ అని నాకు 1 second ఫీజులు ఎగిరిపోయినాయి. నాకు ఇంకేం అర్థం కాలే. ఊరే నాయన ఏంది ఇది, వైజర్ లాక్ ఇరిగిపోయింది, పిన్ లాక్ ఏమో ఊడిపడిపోయింది, నాకేం అర్థం కాలా. ఇంకా హెల్మెట్ మార్చాలేమో అనుకున్నా. ఎందుకు హెల్మెట్ మార్చాలనుకున్నా అంటే పిన్ లాక్ 2800 అండ్ హెల్మెట్ వైజర్ వచ్చేసి 1650 or 1800 సంథింగ్ ఎంతో ఉంటుంది. పిన్ లాక్ పైన అది ఎట్లా స్క్రాచ్లు పడినాయో నాకైతే అర్థమే కాలే, ఫుల్ స్క్రాచ్లు పడిపోయినాయి. సరే ఇంక ఇట్లంతా కాదు, ప్రస్తుతానికి వైజర్ తీసుకొని ఓల్డ్ పిన్ లాక్ వేసుకొని ఈ రైడ్ కంప్లీట్ చేసుకొని వచ్చేద్దాము, మళ్ళీ ఆలోచిద్దాము
అనుకొని గమ్మున అయిపోయినా. ఎందుకంటే బడ్జెట్ మొత్తము లదాఖ్ అయిపోయింది ఇంకా. సో ఇంకా మొత్తం మన ఖర్చులన్నీ చూసి పెట్టుకోవాలా. సో ఇంకా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే, వీడియో ఎండ్ చేసేద్దాం అనుకుంటాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బై.